హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నవకోటి నారాయుడు. ఈ కథ చందమామ మాసపత్రికలో 1983వ సంవత్సరం మార్చి సంచికలో ప్రచురించబడింది. ఇది చందమామలో ప్రచురితమైన జాతక కథల్లో ఒకటి. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించేటప్పుడు ఒక మహాధనికుడు ఉండేవాడు. 9వ కోటి పూర్తి చేసి పడగ ఎత్తే సమయానికి ఒక కొడుకు పుట్టాడు. అందుచేత కొడుక్కి ఆప్యాయంగా నవకోటి నారాయుడు అని పేరు పెట్టాడు. నారాయుడికి తండ్రి లేదనకుండా కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అందుచేత కుర్రవాడు ఆడింది ఆట, పాడింది పాటగా అయింది. అతడు దుష్టులతోనూ దుండగీళ్లతోనూ సహవాసం చేయసాగాడు. ఏమైతేనేం, యుక్త వయసు వచ్చేసరికి తండ్రి ఒక చక్కటి పిల్లను చూసి నారాయుడికి అతి వైభవంగా పెళ్లి జరిపించాడు. మరికొద్ది కాలానికే ఆయన కాలం చేశాడు. చిన్నప్పటి నుంచి నారాయుడు హద్దు పద్దు లేకుండా చేస్తూ వచ్చిన బాకీలన్నీ తడిసి మోపెడై తండ్రి పోయేసరికి కాలసర్పాల్లాగా వచ్చి పట్టుకున్నాయి. రుణదాతలందరూ ఒక్కసారిగా వచ్చి చుట్టుకున్నారు. ఈ స్థితిలో నారాయుడికి జీవితం అంటే నిస్పృహగా అనిపించింది. గత్యంతరం కానక చివరకు చస్తే మేలనిపించింది. ఏమీ బదులు చెప్పలేక నారాయుడు వారితో, అయ్యా, నేను గంగ ఒడ్డున ఫలానా రావి చెట్టు కింద ఉంటాను. అక్కడ మా పూర్వులు వదిలి వెళ్లిన నిక్షేపం ఉన్నది. మీ పత్రాలన్నీ పట్టుకొని అక్కడికి రండి అని చెప్పాడు. అవుననుకొని అందరూ ఆ రావి చెట్టు వద్దకు వెళ్లి సిద్ధంగా ఉన్నారు. నారాయుడు నిక్షేపం కోసం వెతుకులాడుతున్నట్లు నడిరాత్రి వరకు అటూ ఇటూ తచ్చాడి వాళ్ళు ఆదమరుపుగా ఉండడం చూసి గభీమని గంగలోకి దూకేశాడు. జై పరమేశ్వర అని అతడు జాలిగా కేక వేసేంతలో ప్రవాహ వేగం అతన్ని ఎంత దూరమో లాక్కుపోయింది. ఆ కాలమందు బోధిసత్వుడు ఒక లేడిగా జన్మించి తక్కిన లేళ్ల మందలకు దూరంగా గంగా తీరాన లతలు పొదలు అల్లుకున్న ఒక మామిడి తోటలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ లేడి అన్ని విధాల ప్రత్యేకత కలది. బంగారు శరీర ఛాయ, లక్క వంటి కాళ్ల డెక్కలు, వెండి కొమ్ములు, రత్నపు పొడల్లాగా జిగజిగ మెరిసే చక్కటి కన్నులు, ఇటువంటి అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉండేది ఆ లేడి. ఈ లేడికి అర్ధరాత్రి సమయాన విపత్తులో ఉన్న ఒక మానవుని ఆక్రందనం వినిపించింది. ఏమిటి దీనాలాపం అనుకుంటూ బంగారు లేడి లేచి ఎదురీదిపోయి నారాయుడి వద్దకు చేరుకున్నది. నీకు వచ్చిన భయం లేదు నాయనా అంటూ అది వాడికి ధైర్యం చెప్పి వీపుపైన ఎక్కించుకుని బసకు తీసుకుపోయింది. అతడు తేరుకునే వరకు ఆ లేడి అరణ్యంలోంచి ఫలాదులు తెచ్చి నారాయుడికి ఆకలి దప్పులు తీర్చింది. తర్వాత ఒక రోజున, నాయనా, నిన్ను ఈ అరణ్యం దాటించి మీ రాజ్యానికి తోవ చూపిస్తాను. క్షేమంగా వెళ్ళిపో. అయితే ఒకే ఒక్క కోరిక, రాజుగాని మరే శ్రీమంతుడు గాని నిన్ను ఎంతగా ఆకర్షించినప్పటికీ ఫలానా చోట బంగారు లేడి ఉన్నది అనే సంగతి మటుకు వెల్లడించవద్దు. ఇదే నా కోరిక అని చెప్పింది. సరేనన్నాడు నారాయుడు. ఈ వాగ్దానం నమ్మి బంగారు లేడి వాడిని తన వీపు మీద ఎక్కించుకొని కాశీ రాజ్యానికి పోయే బాట మీద వదిలిపెట్టింది. సరిగా నారాయుడు కాశీపట్నం చేరుకున్న రోజునే ఒక చిత్రం జరిగింది. అంతకు క్రితం పట్టపురానికి కలలో ఒక సుందరమైన బంగారు లేడి కనిపించి ధర్మబోధ చేసిందట. రాణి తన భర్త వద్దకు వచ్చి, అసలు లోకంలో ఉండకపోయినట్టయితే ఇటువంటి లేడి రూపం నాకెందుకు కనబడుతుంది? దాన్ని వెంటనే నాకు పట్టి తెస్తేనే తప్ప జీవాలు నిలవ్వు అంటూ పట్టుబట్టింది. తక్షణమే రాజు చేసిన ఏర్పాటు ఏంటంటే, ఒక ఏనుగు మీద అంబారీ, ఆ అంబారీలో బంగారు భరిణ, భరిణ లోపల 1000 మొహరీలు, వీటితో అది ఊరేగుతుంది. బంగారు లేడిని గురించిన భోగట్టా తెలిపేవారికి భరిణలోని మొహరీలను బహుమతిగా ఇస్తారు. ఈ విధమైన ఒక ప్రకటన స్వర్ణపత్రం మీద లిఖించి సేనాని ఊరూరా దండోరా వేయించాడు. సరిగా ఈ దండోరా వేసే సమయానికే నారాయుడు కాశీనగరంలో అడుగుపెట్టాడు. అతడు సేనాని వద్దకు వచ్చి, అయ్యా, మీకు కావలసిన ఆ బంగారు లేడి గురించి నాకంతా తెలుసు.
నన్ను ప్రభువు దగ్గరకు తీసుకుపొండి అన్నాడు. తర్వాత నారాయుడు రాజును పరివారాన్ని వెంటబెట్టుకుపోయి అరణ్యం మధ్యంలో బంగారు లేడి నివసించే ఏకాంత స్థలం చూపించి తను అల్లంత దూరాన నిలబడ్డాడు. రాజుగారి పరివారం ఒక్కసారిగా గొల్లుమని కేక వేశారు. లేడి రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆ శబ్దం విన్నాడు. ఎవరో గొప్ప అతిథి వచ్చి ఉండాలే, స్వాగతమిద్దాం అనుకుంటూ అతడు లేచి రాజు నిలబడ్డ చోటికి పోబోయాడు. లేడి యొక్క వేగానికి రాజు ఆశ్చర్యపోయాడు. విల్లమ్ములు తీసుకొని లేడికి ఎక్కుపెట్టాడు. అప్పుడు లేడి ఇలా అంది, రాజా, ఆగు, తొందరపడకు. నా ఉనికిని గురించి నీకు చెప్పిన వారెవరు? రాజు చెవులకు ఈ మాటలు అమృతతుల్యంగా వినబడినాయి. ఆయనకు తెలియకుండానే విల్లమ్ములు కింద పడినాయి. నిదానమైన మధుర స్వరంతో బోధిసత్వుడు, రాజా, నా ఉనికిని నీకు తెలిపిందెవరు అని మళ్ళీ ప్రశ్నించాడు. రాజు నారాయుడిని వేలు ఎత్తి ఆనవాలు చూపించాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా ధర్మం చెప్పాడు. లోకంలో మానవుని మించిన కృతజ్ఞుడు లేడని శాస్త్రాలు చెప్పిన మాట నిజం. జంతు భాష తెలుసుకోవచ్చు, పక్షి భాష తెలుసుకోవచ్చు, కానీ మనిషి మాట అర్థం చేసుకోవటం బ్రహ్మతరం కాదు అంటూ తను నారాయుణ్ణి రక్షించి అతని వద్ద నుంచి వాగ్దానం తీసుకున్న వృత్తాంతమంతా రాజుకు వివరించాడు. రాజు ఉగ్రుడై, ఇదా విషయం, ఇటువంటి కృతజ్ఞుడు మహాపాపి, లోకానికి పీడ, ఒక్క బాణంతో వీణ్ణి హతమారుస్తాను అని బాణం తీశాడు. బోధిసత్వుడు ఆయన్ను వారించి, రాజా, చంపవద్దు, ప్రాణం తీస్తే ఏమవుతుంది? బ్రతికి ఉంటే ఏనాటికైనా వాడికే బుద్ధి వచ్చి బాగుపడతాడు. నీ వాగ్దానం ప్రకారం వాడికి ఇయ్యవలసిన బహుమతులు కూడా ఇచ్చివేయి, ఇదే న్యాయం అని హితబోధ చేశాడు. అలానే చేశాడు రాజు. బోధిసత్వునిలోని ఔదార్యము, క్షమ మొదలైన మహత్తర గుణాలన్నీ అప్పుడు రాజుకు బోధపడినాయి. బోధిసత్వుడు మహానుభావుడని గుర్తించి ఆయనను తన రాజ్యం నడిపించే సారథిగా ఎంచుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.